హాయ్ ఫ్రెండ్స్, రాయుడు రమాదేవి వంటకాలు. ఈరోజు మనం రొయ్యల కారపొడి చేసుకుందామండి. ఇది పాతకాలం నాటి వంట అనమాట. మా అమ్మమ్మ కూడా చేసేది, మా అమ్మ చేసేది. ఈరోజు నేను చేస్తున్నాను. నాకు కూడా చాలా ఇష్టం అండి, అందుకని ఈరోజు చేయాలనుకుంటున్నాను. దానికన్నీ కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. ఫస్ట్ ఏమో ఎండుమిరపకాయలు 30 తీసుకోవాలా, చిన్నులపాయ 1, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, మినపప్పు, రొయ్యలు, తగినంత ఉప్పు, ఇవన్నీ మనం వేయించుకుందాం. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇవన్నీ చేసి చూపిస్తాను. ఇవన్నీ వేయించుకోవాలన్నమాట. మనం పొయ్యి దగ్గరికి వెళ్దాం పదండి. ముందు ఇవన్నీ వేయించేసుకుందాము. ఒక్కొక్కటి వేయించుకుందాం. ఫస్ట్ ధనియాలు వేయించుకుందాం. లో ఫ్లేమ్లో వేయించేసుకుందాం. మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకొని మినపప్పు వేయించుకోవాలి. మనం దీంట్లోనే జీలకర్ర వేసేసుకుందాం. మినపప్పు అయితేనే చాలా బాగుంటుంది, మినపగుళ్ళు బాగుండవండి. జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర ఎక్కువ వేగక్కర్లేదు. ఇవి కూడా వేగిపోయినాయి, తీసేస్తున్నా. కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కూడా ఏం చేసుకుందాం. మిరపకాయలు వేసుకుంటున్నాను. కరివేపాకు ఇదిగోండి, దీంట్లో వేసేసాను కరివేపాకు. ఇది ఇట్లా వేగాలన్నమాట. ఇప్పుడు మిరపకాయలు వేసుకున్నాను. మిరపకాయలు కాస్త నూనె వేసి వేయించుకుందాం. సరిపోతుందండి నూనె, ఎక్కువ అవసరం లేదు. ఇవి కూడా దీంట్లోనే పోసేద్దాం. నూనె వేపట్టేసేసుకుందాం. నేను 1.5 కప్పు వేసానండి రేపట్టు. చూసారుగా మీరు, ఇది 1.5 కప్పు. మామూలుగా మనం కొలుచుకుంటే 1.5 కప్పు అనమాట. ఇవి కూడా లో ఫ్లేమ్లో వేయించుకొని కాస్త ఎర్రగా వచ్చేటట్టు చూసుకుందాం. ఓకే, ఉల్లిపాయలన్నీ ఒలిచి పెట్టుకుందాం. వేగిపోయిందండి, కాపేస్తున్నాను. దీంట్లోనే మనం చిన్నులపాయలు వేసేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది కదండి. తీసేస్తున్నాను, అయిపోయింది. ఇది కూడా దీంట్లో వస్తున్నాను. మనం చల్లారిన తర్వాత ఇక మిక్సీలో వేసుకుందాం. ఇవన్నీ మనం మిక్సీ చేసుకుందాం. చూడండి, దీంట్లో గ్రైండర్ మిక్సీలో వేసేస్తున్నాను. ఇవన్నీ పొడి చేసుకుందాం. మెత్తగా అవసరం లేదు, కొంచెం మరగ్గా అయితే చాలా బాగుంటుంది. ఈ గ్రైండ్ వేసినాక ఈ పొడి చూపిస్తాను. సాల్ట్ పొడి వేసుకుందాం, గల్లుప్పు వేసుకుందాం. మనం చూసేసుకుందాం. ఇది ఉప్పు వేస్తున్నాను, చాలిపోతే మళ్ళీ వేసుకుందాం. గల్లుప్పే వేసుకోవాలండి, సాల్ట్ బాగుండదు. ఇదిగోండి, ఇంకో ఇట్లా ఉండాలా, మరీ మెత్తగా వేసుకోవాలండి. కొంచెం ఆరిన తర్వాత మనం సీసాలో డబ్బాలో కానీ పెట్టుకోవచ్చు.
ఇది 2 నెలల దాకా ఉంటుందండి, ఎక్కడికి పోదు, ఏం కాదు. ఆరిన తర్వాత మనం డబ్బాలో పోసుకుందాము. కానీ వేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. చూశారు కదా, ఈ వీడియో నీకు నచ్చినట్టయితే, ఈ కారం కూడా మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.